గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల ముందు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ నాయకులు, వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. అప్పట్లో టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మధునూరి సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు పలువురు వంశీ అనుచరులపై కేసు ఫైల్ అయ్యింది. మొత్తం 71 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీలు, మీడియాలో ప్రసారమైన వీడియోలు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు కీలక విషయాలు వెల్లడించారు. తనను ఎవరు కులం పేరుతో దూషించలేదని చెప్పారట. పోలీసులు టీడీపీ నేతల ఒత్తిడితో తాను ఫిర్యాదు చేశానన్నారట. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో నిందితులంతా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి. ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం సంచలనం కలిగిస్తుంది. వంశీ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? వంశీ మద్దతుదారులు సత్యవర్ధన్ను బెదిరించి ఈ విధంగా చెప్పించారా? బెదిరింపులకు పాల్పడినందుకే వంశీని అరెస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో పోలీసులు ఈ అరెస్టుపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.